1 minute. సో ఇందులో ఆల్రెడీ ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారా? ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వ వాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పాలి. ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా ఇందులో? Yes, sir. ఓకే గైస్, మరి ఇప్పటి వరకు మనం బేసిక్ గా ఎస్ఏపి గురించి ఇంకా మనం రాలేదు. ఫస్ట్ క్లాస్ ఇది. ఓవరాల్ గా లాస్ట్ సెషన్ లో Q&A డిస్కస్ చేసాము. ఓకే, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇద్దరికి కూడా. సో మరి ఈ రోజు ఏంటంటే ఎస్ఐపికి సంబంధించిన ఫస్ట్ క్లాస్. మొత్తం 10 ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. టోటల్ మనకి 10 ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. వాణిశ్రీ వీడియోని ఆఫ్ లో పెట్టుకోండి. ఓకే, సో మొత్తం మనకి 10 ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఈ 10 ఓరియంటేషన్ క్లాసెస్ లో మీకు కంప్లీట్ గా ఎస్ఏపి అంటే ఏంటి, సో అలాగే ఎస్ఏపిలో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎలా హ్యాండిల్ చేయాలి, సపోర్ట్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి మొత్తం ఒక గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 10 డేస్ ఓరియంటేషన్ క్లాసెస్ విన్న తర్వాత మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికైనా సరే వెళ్ళొచ్చు. అండ్ సో మీరు అతనితో మాట్లాడితే మీరు మాట్లాడేది అతనికి అర్థమవుతుంది, అతను మాట్లాడేది మీకు అర్థమవుతుంది డెఫినెట్ గా. సో అది నాది గ్యారంటీ. ఈ 10 డేస్ లోనే మీతో ప్రజెంటేషన్ క్లాసెస్ కూడా చేయిస్తాను. అంటే ఏంటి, సో ఒక ప్రాజెక్ట్ గురించి కనీసం మీరు 5 minutes మాట్లాడేలాగా చేయిస్తాను 100%. ఓకే, బట్ ఐ కెనాట్ గివ్ గ్యారంటీ అందరికి ఇక్కడ 100% ఉంటే 100 members ఉంటే 100 members కి ప్రజెంటేషన్ ఇవ్వగలరని గ్యారంటీ చెప్పలేను. కానీ సో మాక్సిమం 50%, సో 50% పీపుల్ కంపల్సరీగా ప్రజెంటేషన్ చేస్తారు. సో మిగతా వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఓకే, సో కాబట్టి ఇది ఫస్ట్ సెషన్. మనకి లాస్ట్ సెషన్ లో మనకి Q&A అయింది. Q&A. సో ఈ రోజు ఏంటంటే మనకి ఫస్ట్ క్లాస్ అన్నమాట. ఫస్ట్ క్లాస్ కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఓకే, సో మరి సో కిరణ్ కుమార్ వీడియోని ఆఫ్ లో పెట్టుకోండి. మనకి జాయిన్ అయ్యేటప్పుడే కిరణ్ కుమార్ వీడియో ఆఫ్ లో పెట్టుకోండి. జాయిన్ అయ్యేటప్పుడే మనకి బేసిక్ గా మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే వీడియోని ఆడియోని రెండు కూడా ఆఫ్ లో పెట్టుకోండి. ఓకే, సో వీడియోని ఆడియోని ఆఫ్ లో పెట్టుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. వీడియోని ఆడియోని ఆఫ్ లో పెట్టుకుంటే జాయిన్ అవ్వకండి. అండ్ ప్రాపర్ డ్రెస్ తో జాయిన్ అవ్వండి. చాలా మంది సరిగ్గా జాయిన్ అవ్వట్లేదు. సో మరి వీడియో అనేది ఆన్ లో ఉంటే ప్రాబ్లం అవుతుంది మిగతా వాళ్ళకి కూడా. ఓకే, కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ అటైర్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లాస్ అయిపోయిన తర్వాత మీకు రికార్డెడ్ వీడియో అని ఇచ్చేస్తాం. క్లాస్ అయిన తర్వాత మీకు రికార్డ్ వీడియో ఇచ్చేస్తాం. సో కాబట్టి రికార్డ్ వీడియోని మీరు చాట్ లో వచ్చేస్తుంది. కాబట్టి చాట్ లో రికార్డ్ వీడియో ఉంటుంది కాబట్టి ఆ చాట్ లో ఉన్న రికార్డ్ వీడియోని మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరికైనా నెట్వర్క్ సరిగా లేకపోతే సో లేదా నా స్క్రీన్ అనేది కనపడకపోతే వెంటనే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. సో జాయిన్ అయ్యి అంటే గ్రూప్ లో నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళా రీజాయిన్ అవ్వండి. ఓకే, సో నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేశాను, ఒక వైట్ స్క్రీన్ షేర్ చేశాను. సో అందరికీ కనపడుతుంది అంటే విల్ స్టార్ట్ ది సెషన్. అందరికీ విజిబుల్? విజిబుల్ రైట్, ఆల్ రైట్. సి గైస్, మనకి సో S4 HANA ఫైనాన్స్, సో దీన్నే మనం అంతకుముందు FICO అనేవాళ్ళు. FICO S4 HANA ఫైనాన్స్, అంతకుముందు FICO అనేవాళ్ళు, ఇప్పుడు S4 HANA ఫైనాన్స్ అంటున్నాం. ఓకే, సో FICO అంటే సో మనకి FICO అంటే ECC వర్షన్ లో FI అంటే ఫైనాన్స్ అని, CO అంటే కంట్రోలింగ్ అని అర్థం. ECC లో మనకి సో FI అంటే ఫైనాన్స్ అని, CO అంటే కంట్రోలింగ్ అని అర్థం. ఓకేనా? సో మనకి FI అంటే ఫైనాన్స్, CO అంటే కంట్రోలింగ్ అని అర్థం. ECC వర్షన్ అంటే ఓల్డ్ వర్షన్. ECC అంటే ఏంటండి? ఓల్డ్ వర్షన్. ఇది ఓల్డ్ వర్షన్. దాదాపు దగ్గర 20 సంవత్సరాల పైనుంచే ఇది ఈ వర్షన్ ఉంది. ఓకే, ఈ ECC వర్షన్ ఏదైతే ఉందో ఇది మార్కెట్ లో ఇంకా ఉంది. సో 2027 తర్వాత ECC వర్షన్ అనేది మాక్సిమం
ఎస్ఏపి ఓడు ఆ తర్వాత సపోర్ట్ చేయడు. 2027 తర్వాత ఎస్ఏపి ఓడు సపోర్ట్ చేయడు. మాక్సిమం డెడ్ లైన్ ఇచ్చింది 2030 వరకు ఇచ్చారు. ఓకే. కానీ ఏంటంటే ఈ వర్షన్ అనేది నేర్చుకోవడం మూలంగా ప్రజెంట్ ఎటువంటి ఉపయోగం లేదు. ఓకే. సో మీరు నేర్చుకోవాల్సిన వర్షన్ ఏంటంటే సో S4 హనా వర్షన్ నేర్చుకోవాలి. ఎండెడ్ అప్ అంటే 2030 కల్లా ఈ వర్షన్ అనేది మొత్తం కంప్లీట్ గా తీసేస్తున్నారు సిస్టమ్ లో. ఇంకా ఎవరు దీన్ని యూజ్ చేయరు అనమాట. సో అలాగే మార్కెట్ లో మనకి ఇప్పుడు రన్ అవుతున్న వర్షన్ ఏంటంటే S4 హనా. S4 హనా. సో మనం చెప్పుకునే వర్షన్ ఏంటంటే 2022 వర్షన్ అనమాట. సో S4 హనా 2022 వర్షన్ మనం క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. ఈ వర్షన్ అనేది 2040 వరకు ఉంటది. సో 2040 వరకు ఈ వర్షన్ అనేది కంటిన్యూస్ గా ఉంటది. S4 హనా అనేది ఇప్పుడు వచ్చింది కాదు. 2015 నుంచి ఈ వర్షన్ ఉంది. ఓకే. S4 హనా అంటే ఏదో కొత్త వర్షన్ ఏమో అనుకోవద్దు. S4 హనా ఇప్పుడు కాదు. 2015 నుంచి S4 హనా వర్షన్స్ రిలీజ్ అవ్వకుండా వచ్చినాయి. మార్కెట్ లో మనం సో మంచి వర్షన్ ని డిస్కస్ చేస్తున్నాం. 2022 అంటే అప్గ్రేడెడ్ వర్షనే. ఓకే. సో ఇది చాలా తక్కువ మంది ఈ వర్షన్ లో చెప్తారు. S4 హనా 2022 వర్షన్ అంటే చాలా తక్కువ మంది చెప్తారు. ఇది 2040 వల్ల మనకి ఎండ్ అయిపోతుంది అనమాట. 2040 తర్వాత ఈ వర్షన్ ఉంటుందా లేదా అనేది ఎస్ఏపి కూడా అప్డేట్ ఇస్తాడు. సో కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. FICO అనేది ఈసీసీ వర్షన్ లో FICO అంటారు, ఫికో అంటారు. ఫికో గానీ ఫైకో గానీ అనకండి. FICO అనే అనాలి. ఫికో ఫైకో లేదు. ఓకే. ఓన్లీ FICO మాత్రమే. ఓకేనా. S4 హనా ఫైనాన్స్ అన్నా FICO అన్నా ఒకటే. సో మనకి కాకపోతే ఏంటంటే S4 హనా ఫైనాన్స్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్, ఈసీసీ అంటే ఏంటంటే ఓల్డ్ వర్షన్ అనమాట. FICO అంటే ఓల్డ్ వర్షన్, S4 హనా ఫైనాన్స్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్ అని. సో కాబట్టి కన్ఫ్యూజన్ ఎవరికి లేదు కదా. సో మరిసారి మన క్లాసెస్ లో ఏం కవర్ అవుతాయి అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ ఉంది. సో S4 హనా ప్లస్ ఓకే FICO రెండు కవర్ అవుతాయి. అంటే సింపుల్ గా మాట్లాడితే ఓల్డ్ వర్షన్ రెండు లేటెస్ట్ వర్షన్ రెండు కూడా మనం కవర్ చేస్తాం క్లాసెస్ లో. ఓకే. సో మన దాంట్లో ఏంటంటే రెండు కూడా కవర్ అవుతాయి. S4 హనా ఫైనాన్స్ ప్లస్ FICO బోత్ విల్ బి కవర్డ్. సో కాబట్టి ఏంటంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో మన సెషన్స్ లో ఏంటంటే S4 హనా ఫైనాన్స్ మెయిన్ మీ మొత్తం కూడా క్లాసెస్ అన్ని కూడా టోటల్ ఆల్ క్లాసెస్ అన్ని S4 హనా ఫైనాన్స్ 2022 వర్షన్ లో మీకు క్లాసెస్ అన్ని జరుగుతాయి. 2022 వర్షన్ లో మొత్తం ఆల్ క్లాసెస్ అన్ని S4 హనా ఫైనాన్స్ అడ్వాన్స్డ్ వర్షన్ లో మీకు మొత్తం క్లాసెస్ అన్ని జరుగుతాయి. సో కాబట్టి ఏంటంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఈసీసీ కూడా మనం చెప్తాం కాబట్టి సో ఈసీసీ కూడా చెప్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదనమాట. ఓకే. ఒక్క నిమిషం అండి. ఫాంట్ సైజ్ సో కాబట్టి ఏంటంటే మీకు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో మనకి ఈ వర్షన్ వచ్చేటప్పటికి సో ఈ వర్షన్స్ ఏమైతే ఉన్నాయో ఇందులో మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు కదా. S4 హనా ఫైనాన్స్ లోనే మన క్లాసెస్ అన్ని కూడా జరుగుతాయి. ఏ వర్షన్ లో క్లాసెస్ చెప్పుకుంటాము అంటే వర్షన్ 2022 వర్షన్ 2022 ఇది 2040 కల్లా ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ వర్షన్ ఏదైతే ఉందో లాస్ట్ ఎండ్ డేట్ 2040. ఒక ఈసీసీ వర్షన్ ఏదైతే ఉందో ఇది మనం చూసినట్లయితే 2027 తర్వాత ఈ వర్షన్ ఉండదు. ఓకే. కానీ ఎస్ఏపి కూడా ఏంటంటే సపోర్ట్ ఇవ్వడు. కానీ మాక్సిమం 2030 వరకు ఉండొచ్చని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి ఇది ఎండ్ అయిపోతుంది. ఈ వర్షన్ ఎండ్ అయిపోతుంది. ఈ ఈసీసీ వర్షన్ FICO ఈసీసీ వర్షన్ నేర్చుకునే ఉపయోగం లేదనమాట. ఓకేనా. ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో మరి ఇంటర్వ్యూలోకి వెళ్తే మీకు ఏంటంటే S4 హనా ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే S4 హనా ఫైనాన్స్ 2022 వర్షన్ నేర్చుకోవడం అనేది చాలా తెలివైన డిసిషన్ దిస్ మూమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అర్థమవుతుందా అందరికీ కూడా. కాబట్టి వర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికైనా డౌట్ ఉందా. ఓకే. సో నా క్వశ్చన్ ఏంటంటే సార్ మరి S4 హనా ఫైనాన్స్ కన్సల్టెంట్ నేను మార్కెట్ లో
స్విచ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాను. సో కాబట్టి నాకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి? సో ఎటువంటి స్కిల్ సెట్ ఉంటే S/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వచ్చు మనం. ఓకే. సో అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎటువంటి స్కిల్ సెట్ అనేది మనకు కావాలి? S/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వాలి అంటే స్కిల్ సెట్ రిక్వైర్డ్. సో కాబట్టి మనకి అసలు ఒక S/4HANA కన్సల్టెంట్ అవ్వాలి అంటే మనకి ఎటువంటి స్కిల్ సెట్ అనేది మనకి కావాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే S/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వటం అంత ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు. కానీ మనం నేర్చుకున్న దాన్ని మనం ఎట్లా ఉపయోగించి ఈ జాబ్ కొట్టొచ్చు అనేది కూడా మీకు ఒక ఐడియా ఇస్తాను ఫస్ట్ క్లాస్‌లోనే. సో ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి SAPలో 2 జాబ్స్ ఉన్నాయి. SAP ఎండ్ యూజర్ జాబ్, అలాగే SAP కన్సల్టెంట్ జాబ్ అని 2 ఉన్నాయి. ఓకే. సో మనకి SAPలో 2 జాబ్స్ ఉన్నాయండి. SAP ఎండ్ యూజర్, అలాగే SAP కన్సల్టెంట్. SAP ఎండ్ యూజర్ జాబ్ అంటే మీకు R2R లేదా P2P లేదా OTC అంటారు. సో వీటిలో R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్, P2P అంటే ప్రొక్యూర్ టు పే, OTC అంటే ఆర్డర్ టు క్యాష్. ఓకే, ఆర్డర్ టు క్యాష్. సో ఇందులో మీరు R2R జాబ్ కన్నా ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎండ్ యూజర్ జాబ్ కూడా వెళ్ళొచ్చు. అంటే జాబ్ గ్యారంటీ స్కీమ్. సింపుల్ గా మాట్లాడితే 25 రోజులు నేర్చుకున్న తర్వాత మీరు జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. R2R జాబ్ ట్రై చేసుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించిన మెటీరియల్స్, దానికి సంబంధించిన రెజ్యూమే, దానికి సంబంధించిన గైడెన్స్ కూడా మన సెషన్ లో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే జస్ట్ 25 డేస్ లోనే మీరు జాబ్ కి వెళ్ళే ఒక ప్లానింగ్ ని మనం డిజైన్ చేసాం. సో జాబ్ రాదు అన్న భయపడే చాలా మంది వేస్ట్. సో ట్రైనింగ్ నేర్చుకోవడం మూలంగా మనకి జాబ్స్ రావు, నేను ఫ్రెషర్ ని, నాకు జాబ్ రాదు అని అనే ముందు మీరుకున్న ఆప్షన్స్ చెక్ చేసుకోండి. మీకున్న ఆప్షన్స్ ఏంటంటే SAP ఎండ్ యూజర్ కోర్సు నేర్చుకున్న తర్వాత అంటే ఏంటి, మన క్లాస్ లో SAP ఎండ్ యూజర్ కోర్స్ సంబంధించిన గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ 25 క్లాసులు విన్న తర్వాత R2R జాబ్ కి మీరు వెళ్ళొచ్చు, అలాగే P2P జాబ్ కి వెళ్ళొచ్చు, అలాగే OTC జాబ్ కి వెళ్ళొచ్చు. మీకు నచ్చిన జాబ్ కి మీరు వెళ్ళొచ్చు. R2R అనేది ఒక బిగ్ ప్రొఫైల్, అలాగే మనకి P2P అనేది ఒక బిగ్ ప్రొఫైల్. సో అలాగే మనకి OTC అనేది ఒక మంచి ప్రొఫైల్. సో ఈ మూడిట్లో మీరు ఏ జాబ్ కైనా మార్కెట్ లోకి వెళ్ళొచ్చు. ఓకేనా. సో కాబట్టి ఏంటంటే మీకు జాబ్ రాదు అనే మైండ్ సెట్ తో ఉండాల్సిన అవసరం లేదు. SAP కన్సల్టెంట్ కోర్సు నేర్చుకుంటూనే ఎండ్ యూజర్ కోర్స్ కూడా మీరు నేర్చుకున్నట్లయితే మనకి ఇది సెపరేట్ గా మీకు నేర్చుకున్నట్లయితే 100% మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. సో అలాగే SAP ఈ కన్సల్టెంట్ కోర్స్ కూడా మనకి కోర్సు వచ్చేటప్పటికి డ్యూరేషన్ 100 డేస్ ఉంటుంది. ఆ తర్వాత అడిషనల్ గా 50 డేస్ మీకు సపోర్ట్ ఇస్తాం మేము. సో వేరే ఇంటరాక్షన్ గ్రూప్ లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ప్రజెంటేషన్స్ తీసుకుంటాము. ఆ తర్వాత మీరు ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మాక్ టెస్ట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో మాక్ టెస్ట్లు ఇచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో కాబట్టి S/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వాలి అంటే సో కనీసం 100 డేస్ నుంచి 150 డేస్ మీరు కూర్చున్నట్లయితే అవ్వగలుగుతారు. అంతేగాని 60 రోజులు 30 రోజులు నేర్చుకుంటే S/4HANA కన్సల్టెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అవ్వలేరు. అయినా సరే మార్కెట్ లో సస్టైన్ అవ్వడం కష్టము, జాబ్ లో సర్వైవ్ అవ్వడం కష్టం. సో ఏ SAP కోర్సులో అయినా సరే ఏ మాడ్యూల్ అయినప్పటికీ కూడా కనీసం 3 నెలలు నేర్చుకోవడం అనేది మినిమం కామన్ సెన్స్. ఓకే, ప్రజెంట్ మార్కెట్ దృష్ట్యా. కాబట్టి ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ దృష్ట్యా సో నాకు 10 రోజుల్లో నేర్చుకోవాలి సార్, 20 రోజుల్లో నేర్చుకోవాలి సార్, 50 రోజుల్లోనే అయిపోవాలి సార్ అనుకుంటే వెళ్ళిపోండి, నాయి సరిపోవు మీ క్లాసెస్. ఓకే. సో రీజన్ ఏంటి అంటే ఈ కోర్సు IT కోర్స్, మీరు నేర్చుకుంటుంది IT కోర్స్, ఒక అద్భుతమైన కెరియర్ ని చూస్ చేసుకుంటున్నారు. సో అలాంటప్పుడు సో యూ నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ 100 డేస్ నుంచి 150 డేస్ స్పెండ్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. సో మీకు బేసిక్ గా మీ అందరికీ తెలిసిందే SPP ఎక్స్పీరియన్స్ 4+ ఉన్నట్లయితే, సో 4+ ఇయర్స్ ఉన్నట్లయితే కంపల్సరీగా మీకు ప్యాకేజ్ 10 lakhs ఈజీగా వస్తుంది. ఓకే, 10 lakhs అర్న్ చేయొచ్చు అనమాట ప్యాకేజ్. సో కాబట్టి ఏంటంటే ప్యాకేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోర్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కన్సల్టెంట్ అంటే మనకి కావాల్సినంత ప్యాకేజ్ వస్తుంది.
ఓకే. సో, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో, సబ్జెక్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, మనకి మరి ఎటువంటి స్కిల్ సెట్ ఉంటే మనకి ఎస్ఏపీ ఎస్/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వచ్చు. సో, అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ ఉంది. సో, మరి ఒక టెక్నికల్‌గా స్ట్రాంగ్ అవుదాం అనుకుంటున్నావు. ఒక ఐటీలోకి స్విచ్ ఆన్ అవుదాం అనుకుంటున్నావు. ఓకే. నాన్ ఐటీ నుంచి ఐటీలోకి స్విచ్ ఆన్ అవుదాం అనుకుంటున్నారు. చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నాన్ ఐటీ నుంచి ఎస్ఏపీలోకి స్విచ్ ఆన్ అవుదాం అనుకుంటున్నారు. సో, అలాంటప్పుడు మనకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి? యాస్ ఎ ఎస్/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఎటువంటి స్కిల్ సెట్ అనేది అవసరం? సో, ఈ స్కిల్ సెట్‌ని మనం ఎలా గెయిన్ చేయాలి? అండ్ ఏ వేలో మన ట్రైనింగ్ అనేది మీకు అడ్రెస్ చేస్తుంది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే ఎటువంటి స్కిల్ సెట్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకేంటంటే మీకు ఉండాల్సిన మినిమమ్ స్కిల్ సెట్ ఇక్కడ రాస్తున్నాను. మీకు ఐటీ కన్సల్టెంట్ అవ్వాలి అంటే కాన్ఫిగరేషన్ మీద మంచి కమాండ్ ఉండాలి. ఓకే. సో, కాన్ఫిగరేషన్ అనగానే అదేదో మనకి కోడింగో, జావానో, సీసీ ప్లస్ పైథానో అని అనుకోబాకండి. సో, కాన్ఫిగరేషన్ అంటే జస్ట్ లైక్ చిన్న ఎటువంటి కోడింగు, ప్రోగ్రామ్ ఏమీ లేకుండా కూడా మనం కాన్ఫిగరేషన్ అనేది నేర్చుకుంటాము. సో, దానికి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేకుండా నేర్పించే రెస్పాన్సిబిలిటీ నాది. ఈ కాన్ఫిగరేషన్ అంటే కోడింగ్, ప్రోగ్రామ్, జావా, సీసీ ప్లస్ పైథాన్ ఇలాంటి ఏమైనా అవసరమా అంటే ఏమీ అవసరం లేదు. ఓకే. మీ దగ్గర కాన్ఫిగరేషన్ స్కిల్ సెట్ ఉండాలి. అలాగే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసే స్కిల్ సెట్ ఉండాలి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయటం, క్లయింట్ దగ్గర నుంచి కాల్ సెటప్ చేసి, మీటింగ్ కండక్ట్ చేసి, రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయగలిగే పొటెన్షియల్ ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసే స్కిల్ సెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే మీకేంటంటే టెస్టింగ్ యాక్టివిటీస్ మీద నాలెడ్జ్ ఉండాలి. టెస్టింగ్ అంటే ఇక్కడ నాలెడ్జ్ అంటే ఫ్రెషర్‌కి, ఎక్స్‌పీరియన్స్ అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకని అర్థం. టెస్టింగ్ ఎలా చేస్తారు అనే దాని మీద మీకు నాలెడ్జ్ లేదా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఓకే. ఫ్రెషర్ అయితే నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ అయితే 100% ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఓకే. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా మన ట్రైనింగ్ ద్వారా ఆ ఎక్స్‌పీరియన్స్‌ని గెయిన్ చేసే ఛాన్సెస్ మీకు ఉంటాయన్నమాట. అలాగే డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే. డేటా మైగ్రేషన్ ఎలా చేస్తారు? డేటా మైగ్రేషన్ అంటే ఏంటి? అనేది కూడా మీకు నెక్స్ట్ క్లాసెస్‌లో, అడ్వాన్స్‌డ్ క్లాసెస్‌లో డిస్కస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. అలాగే టెక్నికల్ ఏరియాస్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ టెక్నికల్ ఏరియాస్ మీద నాలెడ్జ్ ఉండాలి. టెక్నికల్ ఏరియాస్ అంటే ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే అబాపర్‌తో కలిసి కూర్చొని వర్క్ చేయాలన్నమాట. ఎవరితో కలిసి కూర్చొని వర్క్ చేయాలి? అబాపర్‌తో. అబాపర్‌తో మనం వర్క్ చేయటం ఎలా అనేది కూడా మీకు రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది. అందులో కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. అలాగే ఎండ్ యూజర్ ఏం చేస్తాడు అనే దాని మీద నాలెడ్జ్ ఉండాలి. ఎస్ఏపీ ఎండ్ యూజర్ వర్క్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏంటి డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపీలో ఎలా పోస్ట్ చేస్తాడు? అసలు ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఏం చేస్తాడు అనే దాని మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? ఓకే. మనకి క్లాస్ టైమింగ్ వచ్చేటప్పటికి 8:45 అండి. 8:45 క్లాస్ టైమ్ వచ్చేటప్పుడు 8:45. ఆఫ్‌లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 8:30 కల్లా వచ్చేసేయండి. ఎందుకంటే మళ్ళా క్లాస్ మిస్ అయితే మళ్ళా కష్టమవుతది. బట్ ప్రెజెంట్ అయితే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి నో ఇష్యూ. 8:45 కల్లా అందరూ కూడా రెడీగా ఉండాలి. ఓకేనా? మనకి కాన్ఫిగరేషన్ స్కిల్ సెట్ ఉండాలి. ఒక ఎస్ఏపీ కన్సల్టెంట్ అవ్వాలి అంటే కాన్ఫిగరేషన్ స్కిల్ సెట్ ఉండాలి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసే స్కిల్ సెట్ ఉండాలి. అలాగే టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఏం చేస్తాడు అనే దాని మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. బిజినెస్ ప్రాసెస్ అంటే క్లయింట్ చేసే బిజినెస్ ఏంటి? ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? ఏ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ప్రొడ్యూస్ చేస్తాడంటే ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్ ఏంటి? ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? ఎంతమంది వెండర్స్ ఉన్నారు? ఓకే. వెండర్స్ ఏ లొకేషన్ లో ఉన్నారు? కస్టమర్స్ ఏ లొకేషన్స్ లో ఉన్నారు? ఎన్ని కంపెనీ కోడ్స్ మీద పనిచేస్తున్నాం? ఎన్ని ప్లాంట్స్ మీద పనిచేస్తున్నాం? ఓకే. క్లయింట్ ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెస్ ఏంటి?
ఓకే, క్లయింట్ సెల్లింగ్ ప్రాసెస్ ఏంటి, ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఏంటి, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఏంటి, ఓకే, ఇలా క్లయింట్ కి సంబంధించిన ట్యాక్సెస్ ఏం అప్లై అవుతాయి. సో ఇలాంటి అన్ని కూడా ఏమంటాం మనం, క్లయింట్ సంబంధించిన కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ అంటాం. క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్, దీని మీద మీ కమాండ్ ఉండాలి. ఓకేనా. సో క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్ మీద మీకు ఫుల్ కమాండ్ అనేది ఉండాలన్నమాట. సో ఈ ఏరియాస్ మీద మీకు రాకపోయినా సరే మన సెషన్ లో మీకు ఏంటంటే, సో ఈ 100 days కూర్చుంటే ఒక ఐడియా అయితే మొత్తం నేను ఇవ్వగలుగుతాను. అండ్ రేపు పొద్దున్న జాబ్ లోకి వెళ్తే ఎంతో కొంత మార్కెట్ లో సస్టైన్ అవ్వగలిగే విధంగా మన ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ సో కాన్ఫిగరేషన్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్, టెక్నికల్ ఏరియాస్ మీద ఐడియా ఉండటం, ఎస్ఏపి ఎండ్ యూజర్ వర్క్ తెలుసుకోవడం, అలాగే బిజినెస్ ప్రాసెస్, అలాగే మేనేజింగ్ స్కిల్స్, క్లయింట్ తో మాట్లాడి మేనేజింగ్ స్కిల్స్ ఉండాలి మన దగ్గర. మేనేజింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఉండాలి. ఓకే, సో కమ్యూనికేషన్ ఉండాలి, ఈమెయిల్ రైటింగ్ రాయగలిగే స్కిల్ సెట్ ఉండాలి. ఈమెయిల్ రైటింగ్ కూడా ఎలా రాయాలో కూడా చెప్పేస్తాను. సో ఈమెయిల్ రైటింగ్ కూడా మీకు ఉండాలి. ఓకే, సో అలాగే ఏంటంటే క్రాస్ మాడ్యూల్ టీమ్స్ తో వర్క్ చేసే స్కిల్స్ ఉండాలి. సో క్రాస్ మాడ్యూల్ టీమ్స్ తో మనం వర్క్ చేసే స్కిల్ సెట్ కూడా మనకి ఉండాలన్నమాట. ఓకే, సో ఇవి మనకి, అలాగే ప్రోయాక్టివ్ మైండ్ సెట్ అంటే అడ్వాన్స్డ్ థింకింగ్, అడ్వాన్స్డ్ థింకింగ్ ఉండాలి. అలాగే R&D చేయగలగాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. R&D అంటే ఏంటి, రీసెర్చ్ ఓరియంటెడ్ అయి ఉండాలి, R&D చేయగలిగి ఉండాలి. ఓకే, ఒక దొంగను పట్టుకోవాలి అంటే ఎలా స్టార్ట్ చేస్తాం మనం, సో రీసెర్చ్ ఎలా స్టార్ట్ చేస్తాం. అలాగే ఒక ఇష్యూని ఎస్ఏపిలో పోస్ట్ చేసేటప్పుడు ఇష్యూని సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ సాల్వ్ చేయాలంటే మన దగ్గర R&D స్కిల్ సెట్, రీసెర్చ్ ఓరియంటెడ్, ఎలా వచ్చింది, ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సో ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి. ఓకే, సో అలాగే ఏంటంటే సో రిపోర్టింగ్ స్కిల్ సెట్ అంటే రిపోర్టింగ్ ఇవ్వగలగాలి, మేనేజ్మెంట్ కి MIS రిపోర్ట్స్ ఇవ్వగలిగే స్కిల్ సెట్ ఉండాలి. MIS రిపోర్ట్స్ ని ఇవ్వగలిగే స్కిల్ సెట్ ఉండాలి. సో ఈ స్కిల్ సెట్ ఉన్నట్లయితే సో మనం డెఫినెట్ గా సో మనం అనుకున్న ప్యాకేజ్ 10 లక్షలు కాదు 25 లక్షలన్నా సంపాదించుకోవచ్చు. ఓకే, సో ఈ స్కిల్ సెట్ ని మనం ఎక్వైర్ చేయగలిగితే ఎస్ఏపి కన్సల్టెంట్ కాదు, IT కన్సల్టెంట్ కింద ఏ జాబ్ లో అయినా సరే మనం సస్టైన్ అవ్వగలుగుతాం అనమాట. సో కాబట్టి ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలి అంటే సో మినిమం ఈ స్కిల్ సెట్ మన దగ్గర ఉన్నట్లయితే డెఫినెట్ గా మనం ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వచ్చు అండ్ 10 లక్షల ప్యాకేజ్ అనేది ఈజీగా పొందొచ్చు. ఓకే, సో మన ట్రైనింగ్ సెషన్ ద్వారా ఏంటంటే ప్రజెంటేషన్ స్కిల్స్ ని మనం ఇవ్వబోతున్నాం. అంటే స్టూడెంట్స్ కి ఏంటంటే ఎలా ప్రజెంటేషన్ చేస్తారు, ఎలా ప్రజెంటేషన్ చేయాలి అనే దాని గురించి కూడా మనం ఫోకస్ చేయబోతున్నాం. సో కాబట్టి ప్రజెంటేషన్ కూడా మనం ఇవ్వగలగాలి. రేపు పొద్దున క్లయింట్ లొకేషన్ లో ఉన్నప్పుడు క్లయింట్ కి ఒక నువ్వు చేసే యాక్టివిటీస్ మీద ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి PPTs అవి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో దాని మీద కూడా మనకి ఎక్సలెంట్ కమాండ్ ఉన్నట్లయితే డెఫినెట్ గా మనం సక్సెస్ అవ్వచ్చు. అర్థమవుతుంది అందరికీ కూడా. కాబట్టి the first and foremost thing you guys need to understand what are the skill sets are required to be successful SAP S/4HANA consultant. Just I listed out some of the important skill set. Please be note of this. Configuration, requirement gathering, testing, data migration, technical areas, SAP end user work, business process, management skills, communication, email writing, work with cross module teams, proactive mindset, R&D, MIS reports, and presentation. So if you have this skill set, definitely you will become SAP consultant and you will get good package, no doubt at all. So కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం ఇది అర్థం చేసుకోవాల్సింది. సో డెఫినెట్ గా 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 10 lakhs ప్యాకేజ్ అనేది ఈజీగా పొందొచ్చు. చాలా మంది స్టూడెంట్స్, మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు, ఎంతో మంది స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. సో మన ఇన్స్టిట్యూషన్ ద్వారా కొన్ని వేల మందిని సక్సెస్ చేయించాం. మన ఇన్స్టిట్యూషన్ అనేది ఒక 100 కాదు, 200 కాదు, 300 వేల మంది. ఓకే, సో మన ఇన్స్టిట్యూషన్ వచ్చేటప్పటికి ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ కాదు, ఆల్మోస్ట్ 7 years నుంచి మన ఇన్స్టిట్యూషన్ అనేది ఉన్నది. ఇట్స్ ఏ రిజిస్టర్డ్ కంపెనీ. సో కంపెనీస్ యాక్ట్ లో కూడా మన కంపెనీ అనేది రిజిస్టర్ అయ్యి ఉంది. మనకి చూసినట్లయితే MCA లో కూడా మన కంపెనీ అనేది రిజిస్ట్రేషన్ అయ్యింది.
సో కాబట్టి మీరు బేసిక్ గా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఒక S4 హనా కన్సల్టెంట్ అనేది అవ్వాలి అంటే ఈ స్కిల్ సెట్ ని అక్వైర్ చేయాలి. సార్ నా దగ్గర ఈ స్కిల్ సెట్ లేవు, మరి నేను ఎట్లా అక్వైర్ చేయగలుగుతాను అంటే డెఫినెట్ గా మనం దీని మీద వర్క్ చేద్దాం. 100% ఈ స్కిల్ సెట్ ని అచీవ్ చేసేలాగా చూద్దాం. సో మాక్సిమం ఏంటంటే క్లాస్ అయ్యే లోపల ఏంటంటే మీరు ఓన్ గా ఇష్యూస్ ని కూడా సాల్వ్ చేస్తారు. మీరు ఏంటంటే ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు SAP సిస్టమ్ లో వర్క్ చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ఎర్రర్స్ ని కూడా ఓన్ గా సాల్వ్ చేస్తారు. సో ఎర్రర్స్ వచ్చినా లేకపోతే ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలన్నా లేకపోతే అనాలిసిస్ చేయాలన్నా అవన్నీ ఈ 100 డేస్ లోనే మొత్తం మీ అంతటా మీరు ఓన్ గా ఒక ఇంప్లిమెంటేషన్ కూడా మీరు చేసేస్తారనమాట. ఓకే. సో బట్ రియల్ టైమ్ లో ఉండే సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. రియల్ టైమ్ లో ఉండే సినారియోస్ వేరే ఉంటాయి. సో అవి కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా సో మన సెషన్ లో కవర్ అవుతుంది. ఓకే. అంటే ఒక జాబ్ కావాల్సిన మినిమం స్కిల్ సెట్ ఏంటి? ఆ స్కిల్ సెట్ ని ఎలా అక్వైర్ చేయాలి అనేది కూడా మన సెషన్ లో మీకు క్లియర్ కట్ గా సో వర్క్ షాప్ వీడియోస్ లో మనం చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ రెజ్యూమే కూడా ప్రిపేర్ చేసి ఓకే. సో దానికి సంబంధించిన గైడెన్స్ రెజ్యూమే ప్రిపేర్ చేసిన తర్వాత సో ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి? ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్ ఏంటి? ఓకే. సో ఇంటర్వ్యూలో మనం సరిగ్గా ఆన్సర్ చేయకపోతే సో మనం ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేయాలి? మాక్ టెస్ట్‌లు తీసుకుంటా ఉంటాం బేసిక్‌గా. దాని మూలంగా ఏంటంటే మీకు సో ఈ ఇంటర్వ్యూకెళ్ళే భయం అనేది ఫియర్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా మీరు పోతుందన్నమాట. అవాయిడ్ చేయొచ్చు కంప్లీట్‌గా. ఓకే. సో కాబట్టి S4 కన్సల్టెంట్ అవ్వాలి అంటే ఇది. సార్ నేను కన్సల్టెంట్ అవ్వలేకపోతున్నాను. నాకు వల్ల కావట్లేదు అంటే ఎండ్ యూజర్ అవ్వచ్చు. సో R2R జాబ్‌కెళ్ళిపోవచ్చు. లేదా P2P జాబ్‌కెళ్ళిపోవచ్చు. లేదా ఓటీసీ జాబ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే మన కోర్సులో R2R, P2P, ఓటీసీ ఈ 3 కూడా మనకి కవర్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. కాపోతే దాని మూలంగా ఏంటంటే కనీసం మీరు కన్సల్టెంట్ జాబ్ పట్టబోతే బ్యాక్ ఎండ్ సో బ్యాక్ ఎండ్ అంటే మనకి ఆఫర్ అంటే ఇది కూడా మనకి అవకాశం ఉంది. ఇది కూడా మనకి ఛాన్స్ ఉంది అని మీకు చెప్తున్నా అన్నమాట. అర్థమైందా? సో ఇది కూడా మనకి అవకాశం ఉంది అని చెప్తున్నా. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది మనకి SAP ఎండ్ యూజర్ కూడా ఆల్టర్‌నేటివ్ గా మీరు పెట్టుకోవచ్చు. కన్సల్టెంట్ తో పాటు ఎండ్ యూజర్ కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది కన్సల్టెంట్ టార్గెట్ ఉంటది. కన్సల్టెంట్ ఐటీ అవ్వాలని. ఓకే. ఈ R2R, P2P అనేది అకౌంట్స్, ఫైనాన్స్ రిలేటెడ్. అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ జాబ్స్ ఉంటాయి చూడండి. ఆ రిలేటెడ్ ఇది. ఇది ఐటీ కంప్లీట్‌గా ఐటీ అన్నమాట. SAP కన్సల్టెంట్ అంటే సాఫ్ట్‌వేర్ సైడ్. కంప్లీట్ ఐటీ. ఓకేనా? ఇది కంప్లీట్ ఐటీ. సో ఇదేంటి ఎండ్ యూజర్. రెండిట్లకి డిఫరెన్స్ ఉంది. ఓకేనా? సో మనకి బేసిక్‌గా ఏంటంటే రానున్న రోజుల్లో మనకి రియల్ టైమ్‌లో ఉండే ప్రాజెక్ట్స్ ఉంటాయి. రియల్ టైమ్‌లో మనకి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. అంటే మీరు కంప్లీట్‌గా ప్రాజెక్ట్ వర్క్ మీద పని చేస్తారు. అర్థమైందా? మీరు కంప్లీట్‌గా ప్రాజెక్ట్ బేస్డే పని చేసేది. ఓ కంపెనీలో జాయిన్ అయితే మీరు కంప్లీట్‌గా ప్రాజెక్ట్ బేస్డే పని చేసేది. సో ప్రాజెక్ట్‌లో మిమ్మల్ని ఏస్తారు. ఆ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సో మనకి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సో అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. దగ్గర దగ్గర 20 మంత్స్ పైనే ఉంటదిది. సో ఇందులోనే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. టెస్టింగ్ ప్రాజెక్ట్ అని, డేటా మైగ్రేషన్ అని అలాగే సో డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అని, రైసిఫ్ అని, డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్, రైసిఫ్ ఆబ్జెక్ట్స్. సో డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ అంటారు. ఇట్లా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్నమాట. 4 మంత్స్ అలా ఉంటాయి. ఇది 4 మంత్స్ పైన 6 మంత్స్. ఓకే. ఇది 6 మంత్స్ ఇది 4, 5 మంత్స్. కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ అంటే 22 మంత్స్ వరకు ఉండొచ్చు. ఓకేనా? అంటే రేపొద్దున మీకు ప్రాజెక్ట్‌లో పనిచేసే ఛాన్స్ అంటే రేపొద్దున మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో పని చేయొచ్చు. లేకపోతే సపోర్ట్ ప్రాజెక్ట్‌లో పని చేయొచ్చు. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో పని చేయొచ్చు. లేకపోతే సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఇది దగ్గర దగ్గర 3 ఇయర్స్ వరకు ఉంటదన్నమాట. 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు ఉంటది ప్రాజెక్ట్. సపోర్ట్ ప్రాజెక్ట్ బేస్డ్ అపాన్ మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఇంకా క్లయింట్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఎక్స్‌టెన్షన్ కూడా చేసుకోవచ్చన్నమాట. సో అలాగే అంటే మాక్సిమం ఏంటంటే మీకు వచ్చే ప్రాజెక్ట్స్ రోల్ ఔట్ ప్రాజెక్ట్స్ ఇవే ఉంటాయి. సో అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్స్
అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కన్వర్షన్స్ ఉంటాయి. ఓకే, సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్, కన్వర్షన్స్ ఇవి మెయిన్ మీకు ఉండే ప్రాజెక్ట్స్. సో ఇవి మెయిన్ ప్రాజెక్ట్స్. అంటే కంపల్సరీగా మీరు ఒక జాబ్ లో జాయిన్ అయితే కంపల్సరీగా మీకు తగిలే ప్రాజెక్ట్స్ ఇవే. ఓకేనా? సో నవే డేస్ ఏంటంటే సపోర్ట్ ప్రాజెక్టులు ఎక్కువ జాబ్స్ ఉంటాయి. సపోర్ట్ ప్రాజెక్టులు అంటే ఇష్యూస్ ని టాకిల్ చేయటం. అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ అకౌంటెంట్ ట్రాన్సాక్షన్ పోస్ట్ అప్పుడు టెక్నికల్ గా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ మనం సాల్వ్ చేయటం. సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. నవే డేస్ ఈ రెండు ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే రిసోర్స్ ఎక్కువ మంది కావాలి. సో మార్కెట్ లో కొంచెం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంతకు ముందు ఉన్న కంటే కొంచెం తగ్గినాయి. ఇప్పుడు మళ్ళీ భూమి ఉంటే 100% అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయి. అర్థమైందా అందరికి? కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే చాలా ఎక్కువ రిసోర్స్ కావాలి. 10-15 మంది రిసోర్స్ కావాల్సి వస్తుంది. ఎస్ఏపి ఎఫ్ఎస్ఓ కన్సల్టెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 10 మంది ఈజీగా ఉంటుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే చాలా మీకు తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ లేకుండా ఉండదు. కంపల్సరీగా సపోర్ట్ ప్రాజెక్ట్ కావాల్సిందే. రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కన్వర్షన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే కంపల్సరీగా మీకు జాబ్ లో ప్రాజెక్ట్ బేస్డ్ అన్నమాట. అంటే ఈ ప్రాజెక్ట్స్ బేస్ మీద మీరు పని చేస్తూ ఉంటారు జాబ్ లో. అర్థమవుతుందా అందరికీ కూడా? సో జాబ్ లో మీరు 100% ఈ ప్రాజెక్ట్స్ లోనే పని చేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు ఏంటంటే కంపల్సరీగా ప్రాజెక్ట్ బేస్డ్ కాబట్టి సో ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ దగ్గర మీరు ప్రాజెక్ట్ వర్క్ అనేది నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలియక ఏంటంటే 5,000కి 10,000కి అని చెప్పి యూట్యూబ్ లో వీడియోలు చూసి ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర జాయిన్ అవుతున్నారు. అంటే రియల్ గా జాబ్ లో పని చేయని వాళ్ళు కూడా మీకు యూట్యూబ్ లో ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. సబ్స్క్రైబర్స్ 30,000 అని 50,000 అని కూడా ఉంటాయి. అవి చూసి మీరు జాయిన్ అయిపోవద్దు. మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, సో రియల్ టైమ్ లో పని చేశారా లేదా, ఐటీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అని మీరు డైరెక్ట్ గా మీ ట్రైనర్ ని అడిగి లేదా తెలుసుకొని జాయిన్ అవ్వండి. అంతేగాని యూట్యూబ్ లో ఏంటంటే పెట్టేవాళ్ళు యూట్యూబ్ లో ఉన్న వీడియోలే కాపీ కొట్టి ఇప్పుడు ఈ వీడియోని కాపీ కొట్టి చెప్తా ఉంటారు. సో అవి వినేసి మీరు నిజంగా సార్ బాగా చెప్పేస్తున్నాడు అని చెప్పి జాయిన్ అయితే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇది ఐటీ ప్రాజెక్ట్ వర్క్ అంటే ప్రాజెక్ట్ సంబంధించి పనిచేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, సో రియల్ టైమ్ లో పనిచేసిన వాళ్ళ దగ్గర మాత్రమే ఈ కోర్స్ నేర్చుకోవాల్సి ఉందన్నమాట బేసిక్ గా. సో కాబట్టి సో ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఇది. సో ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలి అంటే ప్రొయాక్టివ్ మైండ్ సెట్, రీసెర్చ్ ఓరియంటెడ్ అయి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు ఇచ్చిన టాస్కుల్ని అప్పుడు మనం కంప్లీట్ చేయాలి. ఓకే, టాస్కులు ఉంటాయి. కొంత వర్క్ ని మీకు మేము టాస్కులు ఇస్తా ఉంటాం క్లాస్ లో. ఒక 4 చెప్పి ఒక టాస్క్ ఇచ్చి చేయమని చెప్తా ఉంటాం, అసైన్మెంట్స్. ఆ అసైన్మెంట్స్ మీరు చేయగలిగితే అక్కడికి వెళ్ళి జాబ్ లోకి వెళ్తే సస్టైన్ అవ్వగలుగుతారు. ఇంకా ఆ అసైన్మెంట్స్ కూడా చేయలేకపోతే జాబ్ లో కష్టం అయిపోతుంది. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఇచ్చిన వర్క్ ని అప్పుడు చేస్తూ ఉండాలి. అండ్ డే టు డే ఇచ్చే టాస్కులు చూస్తూ ఉండాలి. అండ్ మన ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మన స్టూడెంట్స్ ఎవరైనా ఏదైనా స్టక్ అయిపోయి ఉంటే క్లాసెస్ లో స్టక్ అయిపోయి ఉంటే సో మళ్ళా ఎవ్రీ మంత్ మన దగ్గర ఫ్రెష్ బ్యాచ్ అనేది ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్ మన దగ్గర ఫ్రెష్ బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ లో మీరు జాయిన్ అయ్యే విధంగా మనం చేద్దాం. అలాగే మనం లైవ్ వ్యాలిడిటీ ఇస్తున్నాం. కోర్సు నేర్చుకున్న తర్వాత మీకు అర్థం కాకపోయినా లేకపోతే మధ్యలో అర్థం కాకపోయినా మనం మళ్ళా ఇంకోసారి వినగలిగే ఫెసిలిటీ అనేది ఇస్తున్నాం. ఇది లైఫ్ టైం మెంబర్షిప్. ఎన్నిసార్లు అయినా కోర్సు నేర్చుకోవచ్చు టిల్ యూ గెట్ జాబ్. ఓకేనా? సో లైఫ్ టైం మెంబర్షిప్ టిల్ యూ గెట్ జాబ్. ఓకే, సో నువ్వు జాబ్ కొట్టేంత వరకు కూడా మా సహాయం అనేది 100% ఉంటుంది. జాబ్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత జాబ్ కొట్టేంత వరకు కూడా మనకి మన ట్రైనింగ్ అనేది 100% మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ అన్నమాట. బేసిక్ గా ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కోర్సులో ఏంటిది అని. ఓకే, సో ఒక ఎస్ఏపి S/4HANA కన్సల్టెంట్ అవ్వాలి అంటే మినిమం ఈ స్కిల్ సెట్ కావాలి. ఈ కాన్ఫిగరేషన్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్, ఎస్ఏపి ఎండ్ యూజర్ బిజినెస్ ప్రాసెస్ ఇవి మీరు కొత్తగా నేర్చుకోవాల్సినవి. ఇవి మన 100 days క్లాస్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకునేలాగా మేము చేస్తాం. ఓకేనా? సో రెస్ట్ ఆఫ్ ది ఏంటంటే కామన్ గా ప్రతి జాబ్ కి కావాల్సిన స్కిల్ సెట్.
మిగతావి ఏంటంటే కామన్ గా ప్రతి జాబ్ కి కావాల్సిన స్కిల్ సెట్. ఓకే. సో క్లాస్ మనకి వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయి. వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయి. అండ్ సో మనకి ఏంటంటే చార్ట్ ఏంటంటే ప్రతిదీ కూడా చార్ట్ లో పెడతాం. ప్రతి ఇన్ఫర్మేషన్ చార్ట్ లో పెడతాం. సో చార్ట్ లో ఏంటంటే ఈ రోజు క్లాస్ ఉంది, ఈ రోజు క్లాస్ లేదు అనే విషయాలన్నీ దేంట్లో పెడతాం, చార్ట్ లో పెడతాం. సో చార్ట్ లో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి. ఓకే. చార్ట్ లోనే మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తాం అనమాట. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా మీకు చార్ట్ లోనే పెడతాను. ఓకే. ఇది మీరు ఏం చేయాలి అంటే వర్డ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో మీ అందరికీ వర్డ్ తెలుసు కదా! దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి దీన్ని వర్డ్ ఫైల్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ వర్డ్ ఫైల్ లోకి పేస్ట్ చేసుకోవాలి. తెలుసు కదా! కాపీ పేస్ట్. ఓకే. సో మీరు చేయాల్సిన పని ఇది. క్లాస్ డ్యూరేషన్ 45 మినిట్స్ ఉంటుంది మాక్స్ అంతే. 45 మినిట్స్ క్లాస్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 45 మినిట్స్. ఎంతకంటే ఎక్కువ చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్‌గా కాబట్టి చాలా స్లోగా ఎళ్తాం మనం. ఓకే. సో ఏంటంటే అర్థమయ్యేది మెయిన్ ఏంటంటే మా టార్గెట్ ఏంటంటే గంట సేపు చెప్పి అర్థం కాకపోతే ఉపయోగం ఉండదు. సో తక్కువ టైంలో అర్థమయ్యేలా చెప్పాలి. అది మా టాస్క్ అన్నమాట. మీరిప్పుడు ఫస్ట్ క్లాస్ ఎంత బాగా అర్థమైందో చివరి క్లాస్ వరకు అంతే బాగా అర్థమయ్యేలాగా నేను మేనేజ్ చేస్తాను. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సో బట్ అర్థం చేసుకునే స్కిల్ సెట్ మీకుండాలి. అండ్ చెప్పిన వీడియోని ఇంకొకసారి వాచ్ చేయాలి. 2 టైమ్స్ వాచ్ చేయాలి. సో 2 టైమ్స్ వాచ్ చేయకుండా మనం సో ఒక టైమ్‌కే మనకేంటంటే పూర్తిగా రాదు. ఎస్ఏపీ అనేది ఒక్కసారి వాచ్ చేస్తే పూర్తిగా రాదు. 2 సార్లు వాచ్ చేయాల్సుంటుంది. గుర్తుపెట్టుకోండి. 2 సార్లు వాచ్ చేయాల్సుంటుంది. కాబట్టి ఏంటంటే సో మీకిక్కడ బేసిక్‌గా ఈ క్లాస్ విన్న తర్వాత ఇంకొకసారి వాచ్ చేయండి. ఇందులో మెయిన్ ఏమి లేదు. మనం డిస్కస్ చేసింది వాట్ ఈస్ వాట్ అని చెప్పి డిస్కస్ చేసాం. రేపటి నుంచి ఇంకా మనకి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే. రేపటి నుంచి మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే ఈ రోజు ఏంటంటే మనకి కంప్లీట్‌గా సో చూడండి మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా మన స్టూడెంట్స్ ఎలా జాబ్‌లో సెలక్షన్ అయ్యారో చూడండి. ఇక్కడ 9,00,000 ప్యాకేజ్. సో ఆల్రెడీ పెట్టాను మీకు. ఓకే. సో దగ్గర దగ్గర మన స్టూడెంట్స్ 67థ్ బ్యాచ్ అన్నమాట. ఈ అబ్బాయి సెలక్షన్ అయ్యాడు. ఓకే. సో 9,00,000 ప్యాకేజ్ వచ్చింది రీసెంట్‌గా. సో మేము ఏది చేసినా గ్రూప్‌లో పెడతాం. సో ఈ గ్రూప్‌లో మీ గ్రూప్ ఏంటి? మీ గ్రూప్ నంబర్ ఏంటి? మీ గ్రూప్ నంబర్ ఏంటి? 72 బ్యాచ్. 72 బ్యాచ్‌లో మీరందరూ ఉంటారు గదా! అబ్బాయి ఉన్నాడా లేదా? అబ్బాయి జాబ్ వచ్చిందా లేదా? అటువంటి ఫేక్ లేకుండా కొంతమందేంటంటే ఎవరినో తీసుకొచ్చి జాబ్ వచ్చిందని ఫేక్ ఆఫర్ లెటర్‌లు చూపించేసేస్తా ఉంటారు. అట్లా గాదు. మన దగ్గర మన దగ్గర ఆ స్టూడెంట్ ఉన్నాడు. గ్రూప్‌లో పెట్టాడు. అండ్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఇది ప్రూఫ్. ఓకే. సో, అలాగే ఆఫర్ లెటర్స్ కూడా మనకి సో, అంటే జస్ట్ లైక్ ఏంటంటే అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయం. నేమ్స్ అవి ప్రాబ్లమ్ అవుతదని జెప్పి. బట్ ఏంటంటే స్టూడెంట్ సెలక్షన్ అయితే మాకు కూడా హ్యాపీ. కాబట్టి 9,00,000 ప్యాకేజ్ వచ్చింది ఈ అబ్బాయికి. ఓకే. సో, ఇవి కూడా మేము గ్రూప్‌లో షేర్ చేస్తా ఉంటాం. ఓకే. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ హార్డ్ వర్క్ చేయాలండి. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్ చేయకుండా ఎవరు కూడా సక్సెస్ అవ్వరు. ఓకే. సో, ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సో, మీరు చేయాల్సిన పనేంటంటే సర్వర్ యాక్సెస్ అనేది ఇమ్మీడియేట్‌గా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సో, ఈరోజు మీరు సర్వర్ యాక్సెస్ తెచ్చుకోండి. సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చార్ట్‌లో పెడతానిప్పుడు. ఓకే. సో, సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చార్ట్‌లో పెడతాను. ఓకే. వెంటనే సర్వర్ పర్సన్‌ని కాంటాక్ట్ అవ్వండి. సో, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే. సో, రిజిస్ట్రేషన్ సంబంధించి మీరు ఏమైనా పేమెంట్స్ చేయాలి అనుకుంటే ఈ నంబర్‌లో తప్పిస్తే వేరే నంబర్‌లకి పేమెంట్ చేయకూడదు. అలాగే ఇక్కడ మన అడ్మిన్స్ వీళ్ళు మాత్రమే వేరే వాళ్ళు ఎవరు లేరు. ఖాదర్ సార్ నంబరు ఇది. బాబ్జీ సార్ నంబర్ ఇది. వీళ్ళకి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి. వేరే ఇతర పర్సన్స్‌ని గాని, వేరే పర్సన్ గాని కాంటాక్ట్ అవ్వద్దు. ఓకే. ఈ నంబర్స్‌కి కాంటాక్ట్ అయ్యి ఈ నంబర్‌కి మాత్రమే ఏమన్నా మీరు గూగుల్ పే గాని, ఫోన్ పే గాని చేయాలనుకుంటే ఈ నంబర్స్ మాత్రం చేయండి. అలాగే మీకేంటంటే ఇప్పుడు సర్వర్ నంబర్ నేను చార్ట్‌లో పెడుతున్నాను. వెంటనే సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకోండి. జస్ట్ గివ్ మీ ఎన్ ఇమేజ్.
సో నేను సర్వర్ ఆయన నంబర్ కూడా చాట్ లో పెడుతున్నానండి, చూడండి ఒకసారి. ఈ నంబర్ కి కాల్ చేసి వెంటనే బాబు సర్వర్ అన్నమాట, ఈ నంబర్ కాల్ చేసి వెంటనే మీరు సర్వర్ తెచ్చుకోండి. ఓకే, సో చాట్ లో పెట్టాను సర్వర్ పర్సన్ నెంబర్, వెంటనే కాల్ చేసి సర్వర్ ని తెచ్చుకోండి. సర్వర్ ఈ రోజు లోపల తెచ్చుకోండి. మనకి ఇంకా మెయిన్ క్లాసెస్ టుమారో నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే, సో ఈ రోజు ఏంటంటే ఓవరాల్ గా ఒక ఐడియా, ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని. ఫస్ట్ 10 క్లాసెస్ ఓరియంటేషన్ ఉంటాయి. ఓకే, నాన్ ఎస్ఏపి లో ఉన్న స్టూడెంట్స్ ఎస్ఏపి లోకి స్విచ్ అవ్వాలి అంటే సమ్ ఓరియంటేషన్ క్లాసెస్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, ఈ ఓరియంటేషన్ క్లాసెస్ లేకపోతే మీరు స్విచ్ అవ్వడం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే థియరిటికల్ గా కొంచెం ఒక ఐడియా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇంకా నెక్స్ట్ క్లాసులు అన్ని ప్రాక్టికల్ గా సిస్టమ్ లో ఉంటాయి మొత్తం. ఓకే, సో మీరు చేయాల్సిన పని ఇది. ఆఫ్లైన్ స్టూడెంట్స్ హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో మీకు 2 క్లాసెస్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత ఎస్ఏపి ఎండ్ యూజర్ సెపరేట్ కార్స్ 11:30కి ఉంటుంది. 11:30కి ఉంటుంది. 11:30 కూడా మీకు క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఎస్ఏపి ఎండ్ యూజర్ మీకు స్పెషల్ గా ఉంటుంది. సో ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫీజు వచ్చేటప్పటికి 18,000 సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే 17,000. సో ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫీజు వచ్చేటప్పటికి సో 25,000 సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే 23,000. సో 2 ఇన్స్టాల్మెంట్స్ అలౌడ్. 2 ఇన్స్టాల్మెంట్స్ అలౌడ్. సో ఇది ఓవరాల్ గా ఒక క్లారిటీ అందరికీ కూడా. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ లో పెట్టండి. చాట్ లో పెడితే నేను ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. చాలా మందికి ఏంటంటే సో ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూ ఇనిషియల్ స్టేజ్ లో డౌట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ చాట్ లో పెట్టండి. చాట్ లో ఇంకా ఓపెన్ అయ్యింది. ఈ రోజు నుంచి అంతా కూడా మనకి పర్ఫెక్షన్ తో వెళ్తాం. ఓకే, ప్రతిదీ చాట్ ఓపెన్ అయింది ఈ రోజు నుంచి. అండ్ మీకు ప్రతిదీ కూడా ఏది డీటెయిల్స్ ఏం కావాలన్నా సరే చాట్ లో పెడితే దాన్ని మనం క్లియర్ కట్ గా మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా ఎవరికి కూడా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చెప్పాలి. సర్వర్ ఎవరి దగ్గరైనా తీసుకోండి, బట్ S4 HANA 2022 వర్షన్ తీసుకోండి. ఓకే, S4 HANA 2022 వర్షన్, S4 HANA ఫైనాన్స్ 2022 వర్షన్ లోనే మన క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, ఎవరి దగ్గర తీసుకున్నా పర్లేదు. మన దగ్గర అయితే మీకు ప్రాబ్లం ఉండదు. 3 months అనమాట. 3 months కి 1800 చార్జ్ చేస్తారు. సర్వర్ 3 months కి 1800 చార్జ్ చేస్తారు. ఈ సర్వర్ ఆయనకి ఫోన్ చేసి మీరు సర్వర్ యాక్సెస్ తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, విల్ గెట్ బ్యాక్ టుమారో. సీ యూ. 2002 వర్షన్, 2022 వర్షన్. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, సీ యూ.